RRR కు ఆస్కార్ వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ అవార్డ్స్ పై ఇండియాలోనూ చర్చ బాగా జరుగుతోంది. తాజాగా 82వ గోల్డెన్ గ్లోబల్ అవార్డ్స్ ప్రధానోత్సవం కాలిఫోర్నియాలో అట్టహాసంగా జరిగింది. ఈసారి ఇండియన్ సినిమాకు నిరాశే ఎదురైంది. మరి గోల్డెన్ గ్లోబల్లో సత్తా చూపించిన సినిమాలేంటి? వాటి ముచ్చట్లేంటి? గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కాలిఫోర్నియాలోని బేవ్లరీ హిల్స్ లో అట్టహాసంగా జరిగింది. ఈ ఈవెంట్ కు ప్రపంచ నలుమూలల నుండి సినీ ప్రముఖులు హాజరయ్యారు. స్టాండప్ కమెడియన్ నక్కీ గ్లేజర్ హోస్ట్ చేశారు. 82వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో ఉత్తమ నటుడిగా సెబాస్టియన్ స్టాన్ నిలిచారు. అ డిఫరెంట్ మ్యాన్ సినిమాలో నటనకు గాను గోల్డెన్ గ్లోబ్ వచ్చింది. 62 డెమీ మూరేకు ఉత్తమ నటి అవార్డు వచ్చింది. ది సబ్స్టాన్స్ లో ఈమె అద్భుత నటనకు గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కింది. అలాగే ఉత్తమ దర్శకుడిగా ది బ్రూటలిస్ట్ సినిమాకు గాను బ్రాడీ కార్బెట్ ఎంపికయ్యారు. ఇక ఉత్తమ చిత్రంగా ఎమిలియా పెరెజ్, ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ గా పీటర్ స్ట్రాగన్, ఉత్తమ యానిమేటెడ్ చిత్రంగా ఫ్లో ఎంపికయ్యాయి. ఉత్తమ చిత్రంగా నిలిచిన ఎమిలియా పెరెజ్ 10 నామినేషన్లు దక్కించుకుని 4 అవార్డులు సొంతం చేసుకుంది. ఈసారి గోల్డెన్ గ్లోబ్ అవార్డులో ఇండియన్ సినిమాకు నిరాశ ఎదురైంది. పాయల్ కపాడియా తెరకెక్కించిన ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం 2 కేటగిరీల్లో పోటీ పడినా అవార్డు దక్కలేదు.